హలో, ఎలా ఉన్నారు? మ్మ్, ఎప్పుడు ఫుడ్ గురించి కాకుండా ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో అదేంటంటే, యాక్చువల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు చాలా సప్లిమెంట్స్ యూస్ చేస్తారు. ఆ, అందుకే వాళ్ళ బాడీ అంత గ్రో అవుతుంది అని అనుకుంటూ ఉంటారు అందరూ. సో యాక్చువల్గా యూస్ చేస్తారు, అవేమి బ్యాడ్ సప్లిమెంట్స్ ఏం కాదు. అందులో 5 మోస్ట్ ఇంపార్టెంట్ సప్లిమెంట్స్ ఏవైతే నేను యూస్ చేస్తానో అవి నేను మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి వైటమిన్స్కి వెళ్దాం. వైటమిన్స్, వైటమిన్ D3 ఇది చాలా ఇంపార్టెంట్ అందరికీ. ఆ, మన బోన్ హెల్త్కి కానీ బ్రెయిన్ ఫంక్షన్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సెకండ్, ఫిష్ ఆయిల్ ఒమేగా 3 ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే మన బోన్ హెల్త్కి కానీ బ్రెయిన్ ఫంక్షన్కి కానీ హార్ట్ హెల్త్కి కానీ మంచిగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది, అది తెలిసిందే. స్ట్రెస్ లేని లైఫ్ లేదు ఇప్పుడు. సో ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది ఈ సప్లిమెంట్. మెగ్నీషియం, ఇది వచ్చేసి మన స్లీప్ క్వాలిటీని పెంచుతుంది. సో ఇది బిఫోర్ బెడ్ నేను తీసుకుంటాను అనమాట. ఇదేమో త్రూ అవుట్ డే మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆఫ్టర్ మీల్స్. ఇది బిఫోర్. విటమిన్ డి వచ్చేసేమో బిఫోర్ ఫస్ట్ మీల్ మనం తీసుకోవాలి. సో దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్స్ వచ్చేసి ఇంకొక 2 ఉన్నాయి. అది వచ్చేసి క్రియేటిన్. ఇది నో ఫ్లేవర్డ్, ఏ ఫ్లేవరు లేదు ఇందులో. ఇది నేను యూజ్ చేస్తాను. సో ఇంకా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, కావాలంటే మనం అవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది త్రూ అవుట్ డే మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు వాటర్తో. ఇది వచ్చేసి మన సేమ్ బ్రెయిన్ ఫంక్షన్కి కానీ మన స్టామినా పెంచుతుంది జిమ్లో వచ్చేసి. ఇదొకటి. అందరు అనుకుంటారు కిడ్నీస్కి ఇష్యూస్ వస్తాయి అది ఇది అనేసి. వరల్డ్లో ద మోస్ట్ రీసెర్చ్ చేసిన సప్లిమెంట్ వస్తే అది క్రియేటిన్. సో మంచిదని ప్రూవ్ అయింది. మీరు ఫేక్ ప్రొపగాండాలో పడద్దు ఎవరు కూడా. సో ఫైనల్ వచ్చేసి ప్రోటీన్ పౌడర్. పర్ డే నేనైతే మాత్రం ఒక 140 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటాను. 140 గ్రామ్ ప్రోటీన్ మన డైలీ మీల్స్ నుంచి రాదు కాబట్టి ఇది ఒక 1 స్కూప్ 25 గ్రామ్స్ వరకు వస్తుంది. మిగిలింది మొత్తం ఎగ్స్ నుంచి చికెన్ నుంచి అట్లా నేను తీసుకుంటాను అనమాట. ఇన్ కేస్ మీకు ఇంకా 140 గ్రామ్స్కి రీచ్ అవ్వట్లేదు అనుకుంటే కనుక 2 స్కూప్స్కి వెళ్ళొచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు. ఇది ఈరోజు మన టాపిక్. నెక్స్ట్ మళ్ళీ మంచి టాపిక్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.